హాయ్ మూవీ లవర్స్. రీసెంట్గా శ్రీ చిదంబరం అనే మూవీ ఈటీవీ నుంచి వచ్చింది. మూవీ చిన్నదే అయినా మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. మూవీ ప్లాట్ చిన్నదే. హీరో చిన్నప్పటి నుండి మెల్లకను అనే చిన్న లోపం ఉంటుంది. అండ్ తన చిన్నప్పుడే వాళ్ళ నాన్న అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోతాడు. వాళ్ళ నాన్న చావుకి కూడా వీడి మెల్లకన్ను అనే కారణమని ఊళ్ళో వాళ్ళు అందరిని చెప్పడం వల్ల కళ్ళకు కళ్ళద్దాలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. హీరో పెద్దోడు అయ్యేదాకా కూడా అవే కళ్ళద్దాలు పెట్టుకొని బతుకుతూ ఉంటాడు. సో లాస్ట్కి ఆ కళ్ళద్దాలు తీసేసి ప్రపంచాన్ని ఫేస్ చేస్తాడా, లేదా ఇలానే ఊర్లో వాళ్ళకి భయపడుతూ లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఉంటాడా అనేదే మూవీ ప్లాట్. ఇందులో నాకైతే హీరో యాక్టింగ్ చాలా పీక్స్ అనిపించింది. చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపించింది. ఏదో నార్మల్గా స్టార్ట్ చేసా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా స్కిప్ చేయకుండా మూవీ అంతా చూసేసా. అండ్ మూవీ డైరెక్షన్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కువ హడావిడి లేదు, ఫోర్స్డ్ డైలాగ్స్ లేవు, ఓవర్ ఎమోషన్స్ లేవు. ఎంతవరకు ఏ సీన్కి ఎంత కావాలో అంతనే ఉంటుంది. హీరోతో పాటు మూవీలో కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. కానీ నాకు మాత్రం హీరో యాక్టింగ్ పీక్స్ అనిపించింది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు మనం మూవీలోకి వెళ్ళిపోతాం. ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ వరకు లొకేషన్స్, అట్మాస్ఫియర్, వాళ్ళ స్లాంగ్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో ఈ మూవీలో పెద్ద డైలాగ్స్ ఉండవు. మీరు ఎక్కడైతే చిన్న ప్లాట్లో స్టార్ట్ చేశారో అదే ప్లాట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకుంటే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. 2 hours 15 minutes డ్యూరేషన్ ఉన్న మూవీ ఎలా అయిపోయిందో మనకు తెలియదు. ఇంకెందుకు లేట్, వెళ్ళి చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ F2F.